వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోవబాను సంబంధించినటువంటి సమ్మక్క జాతరలో అమ్మిన వలి ఇంటి దగ్గరను వలితో పాటు జావీద్ అన్నటువంటి వ్యక్తి సైతం మేడారం జాతరకు వెళ్లడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల దగ్గర నుంచి ఎటువంటి ప్రశ్నల్ని ఫేస్ చేయడం జరిగింది, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది, అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటిది అనేది ఆయన మన ముందే ఉన్నాడు. ఒకసారి వలితోంటి అలాగే జావీద్ కూడా మనతోటి ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం కాబట్టి వాళ్ళని వివరాలు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు నిన్ననే అసదుద్దీన్ ఓవైసీ దీనిపైన స్పందించడం జరిగింది. మరో పక్కన నారా లోకేష్ స్పందించడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సైతం కూడా దీనిపైన స్పందించడం జరిగింది. నాగబాబును కలిసినట్టుగా ఉంది. నాగబాబుని వలి కావచ్చు జావీద్ గారిని కలవడం జరిగింది. అంటే ఒక పక్కన మత సామరస్యాన్ని ముఖ్యంగా ఏదో మత కలహాలను సృష్టించేందుకు ఈ రోజు కొంతమంది జర్నలిస్టుల అవతారంలో ఒక రకమైనటువంటి ప్రశ్నల్ని ఉత్పన్నం చేస్తూ జనాల మీద వదిలేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. సో ముఖ్యంగా దీంట్లో వాళ్ళు కేవలం 10 రూపాయలకు బండి అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పొట్ట పట్టుకొని వాళ్ళు సమ్మక్క జాతర అంటే కర్నూలు నుంచి సమ్మక్క జాతర అంటే దాదాపుగా 250 కిలోమీటర్లు దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్లు 2 వీలర్ మీదనే. ఎట్లా పోయిన మీరు 4 వీలర్ మీద అంతా కూడా. సో 4 వీలర్ మీద ఇక్కడి నుంచి పోయి వీళ్ళు చేసినటువంటి మేకింగ్ చేసుకున్నటువంటి కోవా ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ అంతా కూడా పట్టుకొని పోయి ఏదో 10 రూపాయల దాంట్లో 10 పైసలను ఆశపడి వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉంటారు. వీళ్ళు తెలియనటువంటి వాళ్ళు కాదు, కొత్త ఏం కాదు, వీళ్ళ బిజినెస్ వీళ్ళకి కొత్త ఏం కాదు. వీళ్ళ తాతల తండ్రులు కూడా ఇదే బిజినెస్ చేసిందని అక్క కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి వీళ్ళు చేసేటువంటి దాంట్లో నిజంగా అటువంటి ఏదో కల్తీ ఏమైనా జరుగుతుందా, ఒకవేళ కల్తీ జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయని చెప్పేసి మన చుట్టుపక్కల కూడా నేను ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎక్కడ కూడా వీళ్ళు చేసేటువంటిది న్యాయంగానే చేస్తారు, వాళ్ళు కూడా శుభ్రతనే పాటిస్తారంటూ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మనం మాట్లాడితే మన ముంగట జావీద్ అండ్ వలి కూడా ఉన్నాడు. అన్న నమస్తే. ఏంటి ఆ రోజు మేడారంలో అంటే మీ వీడియోనే పెద్దగా వైరల్ అయింది. చాలా అమాయకంగా చాలా ఇది గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మీ ఫేస్ కూడా చూడడం జరిగింది. ఏంటి వాళ్ళందరూ ఒకటేసారి జర్నలిస్టులా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇంకో వేరే రకంగా వేరే ఉద్దేశంతో వచ్చిందా, ఎందుకు నీ దగ్గరికి ఎందుకు రావడానికి ఏమన్నా ప్రయత్నం చేసి దానికంటే ముందు ఇంకేమైనా వచ్చి మీతోటి మామూలుగా మైకులు కాకుండా ఏమన్నా వేరే విధంగా వచ్చి ఏమన్నా మాట్లాడడం జరిగింది? ఏం జరిగింది ఆ రోజు అసలు? నాకు ఏం తెలియదు సార్, నాకు జరిగింది ఇది నేను అమ్మినా సార్. నేను అమ్మేది ఇప్పుడు చెప్పినా నేను వేసి దాంట్లో పాలు చికెన్ రవ్వని చెప్పినా సార్. నేను అదే సార్ నేను చెప్పింది. ఆ సార్ మళ్ళీ ఎస్పీ డేట్ అడుగుతున్నాడు బండికి. నేను చెప్పినా సార్ అది ఎస్పీ డేట్ ఉండదు సార్ అని అడిగినా సార్. నేను 5 రోజులు 10 రోజులు అమ్ముతా సార్ మేము అని అడిగాం సార్ మేము. అంతే సార్. ఇప్పుడు ఇదేనా ఇటువంటి బన్ను మీరు పట్టుకపోయింది? ఈ బన్నే. ఓకే. ఇప్పుడు ఇట్లా నొక్కుంటూ ఇది మెత్తగా లేదు, గట్టిగా ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది, ఈ డేట్ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కదా. అది మామూలుగా మెత్తది ఉంటుంది సార్, బన్ను గట్టిగా ఉండదు సార్ బన్నది. అదే సార్. ఎందుకు మరి మీ దగ్గరకు వచ్చి అంటే ఇంకా చాలా మంది కూడా అక్కడ ఉండొచ్చు, ఇంకా ముస్లిమ్స్ చాలా మంది కూడా బిజినెస్ చేసుకోవడానికి వేరే సరే ఈ కోవా బన్ కాకుండా వేరే బిజినెస్ చేసుకోవడానికి కూడా ముస్లిమ్స్ వచ్చే ఉంటారు. కానీ నిన్న ఎందుకు టార్గెట్ చేసిందని చెప్పేసి అనుకున్నావు? అది నాకు అంతే. ఏమనిపించింది అంతమంది ఒక్కటేసారి నీ దగ్గరకు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతా ఉంటే ఏమనిపించింది? అంటే నాకు సరిగా ఇది ఉంది సార్. నాకు కొంచెం టెన్షన్ పడ్డారా? టెన్షన్ పడినా సార్. అంత చుట్టూ 4 మంది ఉన్నారు కదా సార్, ఏం మాట్లాడడానికి సరిగా ఏది సార్ నాకు. అంతే సార్. ఏమనిపిస్తా ఉంది? ఇంత పెద్దగా వైరల్ బాగా అయిపోయింది వీడియో అంతా కూడా. సో ఒక పక్కన మీకు వేరే ఉగ్రవాద సంస్థలతో మీకు సంబంధాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన పిల్లలు పుట్టకుండా మీరు దీంట్లో ఏదో పెట్టి ఇస్తారని చెప్పేసి కూడా కొంతమంది వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సార్ మేము దీంట్లో ఏం వేసేది ఏం కదా సార్. మేము వేసేది పాలు చక్కెర అవనే సార్ వేసేది. మేము మత్తు పదార్థాలు గిత్త పదార్థాలు ఏమేమి సార్ మేము. అదే సార్ మా కోరిక. మత్తు పదార్థాలు ఏమేమి సార్ మేము ఏడైనా అమ్ముతాం సార్. ఇస్తామాలు అమ్ముతాము, ఉరుసులు అమ్ముతాము, పిల్ల పండుగ ఏడైనా అమ్ముతాం సార్. ఈ కబర్ అమ్ముతాం సార్ మేము. అదే సార్. మొదటిసారి ఇప్పుడు మీరు హిందూ గుడుల దగ్గరికి పండుగలు అవుతూ ఉంటే ఇప్పుడు సమ్మక్క జాతర దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి పండుగ. సో గతంలో పోయినసారి కూడా మీరు సమ్మక్క జాతరలో ఈ బండ అమ్మడం జరిగిందా? మీరు లేదు సార్, ఫస్ట్ టైం సార్ మేము పోయినాం. సమ్మక్క జాతర ఫస్ట్ టైం సార్. ఎప్పుడు పోలే సార్, తెలుగు నాకు ఫస్ట్ టైం సార్ నేను పోయినా సార్. మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ 25-30 కుటుంబాలు కూడా ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి ఎవరైనా పోయేది అక్కడ సమ్మక్క జాతరకి ఏమైనా? లే పోలే సార్. ఫస్ట్ టైం సార్. ఇక్కడ ఈ మీ సంబంధించినటువంటి మీ మండలం వెలుగోడు మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో మీరు అమ్ముతా ఉంటారు కదా, ఇవి తీసుకువెళ్ళి అమ్ముతా ఉంటారు కాబట్టి ఎక్కడైనా చిన్న పండుగలు హిందువుల దేవాలయాల దగ్గర ఏదైనా చిన్న పండుగలు ఉంటాయి కదా, ఎల్లమ్మ పండుగను లేకపోతే ఇంకేదో ఊర్లలో చేస్తా ఉంటారు పెద్దమ్మ పండుగ, అటువంటి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమ్ముతారా మీరు? అమ్ముతాం సార్. అమ్ముతాం సార్. అవి ఎవరు ఏమన్నా సార్ మాకి తింటున్నారు బాగుంటున్నారు అంటారు సార్ ప్రతి ఒక్క వాళ్ళు.
హిందూ గుడుల దగ్గరికి పోయినప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు మా హిందూ గుడుల దగ్గరికి వచ్చి మీరు ఎందుకు అమ్ముతారు అని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించలేదు? మాకు ఎవరేం చెప్పలేదు సార్ మాకి. ఎవరు కూడా ఎప్పుడు కూడా లే సార్. సో ఇది అంతా ఎవరు ఎక్కువగా పెద్దవాళ్ళు తింటారా చిన్నపిల్లలు తింటారు ఎక్కువగా? చిన్నవాళ్ళు తింటారు, పెద్దవాళ్ళు తింటారు సార్. ఎంత ఒక్కొక్క బన్ ఎంత? 10 రూపాయలు సార్, ఒక పీస్ 10 రూపాయలు సార్. 10 రూపాయలు. ఒకసారి ఇది ఒకసారి మేకింగ్ ఒకసారి ఇది కట్ చేసి ఒకసారి చూపెట్టగలుగుతారా? అంటే నిన్ను కూడా ఈ బన్ను మీరు దాంట్లో అది ఆ క్రీమ్ పెట్టేసి సో తినమని చెప్పేసి నేను అంటా ఉంటే ఆయన ఒకవేళ ఏం కలపకపోయినట్టయితే ఎందుకు టెన్షన్ పడుతున్నాడు, ఎందుకు తినట్లేదు అన్నటువంటిది కూడా ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది అక్కడ అసలు? అంటే నాకు గాబరా అయింది సార్, నాకు ఏం సరిగ్గా సార్ కొంచెం భయంగా అయిపోయిందా? అంటే చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారా మీకు సంబంధించిన వాళ్ళు అందరు వచ్చినప్పుడు, లేకపోతే కేవలం ఒక్కరిమే ఉన్నవా? సో ఈయన ఏంటి మీరు తీసుకువెళ్తారా? మీరు మీ పేరన్నా? ఖాజా. ఇక్కడేనా? ఇక్కడేనా? లోకల్ అంతా. ఇది ఇప్పుడు దీంట్లో పెట్టేటువంటిది అది దీంట్లో ఇప్పుడు దీంట్లో రవ్వ కూడా వేసారా? ఓన్లీ ప్యూర్ పోయి అమ్మేది ఇది కేజీ 400 అమ్ముతాం ప్యూర్ ఖవా. బన్నులకి తిరగలాలంటే కొంచెం రవ్వ కలుపుకుంటాం, మైలేజ్ వస్తుంది, కొంచెం గిట్టుబాటు అవుతుంది బన్నులో మీద వేస్తే. ఇది ఉత్త ఖవా అమ్మాలా, బాగా టేస్ట్గా ఉంటుంది. కేజీ వచ్చి 400. మీరు ఎన్ని రోజుల కాంచి చేస్తా ఉన్నారు ఈ బిజినెస్ అంతా? మేము చిన్న పిల్లల కాడతో చేస్తున్నాం, మా తాతలు మా మామలు మేము అందరూ కూడా చేస్తా ఉంటారు. అందరు చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఏమన్నా మీ వెలుగోడు ఈ మండలం గానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడైనా దొరుకుతుందా? ఇక్కడే దొరుకుతుంది ఇదంతా కూడా? ఇదంతా ఎలుగొల్లోనే దొరికేది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండ్ల మధ్యలోనే దొరుకుతుంది ఇదంతా కూడా. దీంట్లో ఏదో కలుపుతారు, ఇదంతా కూడా హిందువులని ఏదో టార్గెట్ గా చేసి బిజినెస్ అంతా నడుస్తుంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఎప్పుడు జరగలే అట. ఇప్పుడు ఇంకా ఇన్ని సంవత్సరాలతో చేస్తున్నాం మేము. ఒక్కరు కూడా ఒకటి టచింగ్ చేయలే. మాకి చిన్న పిల్లల కాడతోనే అమ్ముతూనే ఉన్నాము. హైలైట్ ఉందని అందరు తింటూనే ఉంటారు. పేరు వచ్చింది మాకు బాగా. ఇప్పుడు పేరు అంతా ఏరియా వాళ్ళు తీసి పారేస్తున్నాను మాకి. మేము దీంట్లోనే బతకాలా, దీంట్లోనే చేసుకోవాలా. ఇది అమ్ముతూనే మాకు అన్నం దొరికేది అంతే. ఇప్పుడు ఇటువంటి వార్తలు కూడా బాగా వచ్చినాయి కదా బయటికి, ఇలా ఏదో పెట్టి అమ్ముతారు అని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు ఇది ఎవరైనా కొనేదానికి వస్తున్నారా, లేకపోతే కొంత ఏమైనా డౌన్ అయిందా మీ బిజినెస్ ఏమైనా? అది ఇట జరుగుతుంది అని కొంచెం మంది అంటున్నారు. తినే తర్వాత ఏం లేదు కదా, బాగుంది కదా, ఎందుకు మీ మీద అంతా ఇది చేస్తున్నారు అని కొంతమంది అది చెప్తున్నారు. మీరు తిని చెప్పండి బాగుందో లేదో అంటే వాళ్ళు ఏమంటున్నారు, తిన్న తర్వాత సూపర్ ఉంది కదా, ఎందుకు మీకు ఎంత చెడ్డ పేరు చేస్తున్నారు ఇల్లు అందరూ కలిసి అని కొంచెం అంటున్నారు. అదే మాకి ఏమనిపిస్తుంది ఇటువంటి వార్తలు విన్నప్పుడు? అంటే ముస్లింసే ఇలా హిందువులని టార్గెట్ చేసిండ్రు, హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి వీళ్ళు అమ్మి ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు వచ్చినప్పుడు మీకు విన్నప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది? ఒక ముస్లిం వ్యక్తిగా ఏమనిపిస్తుంది? మాకు చాలా బాధ అవుతుంది. అందరూ అన్న తమ్ముళ్ళక్కనే కలిసి అన్ని సంవత్సరాలతో చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య తీసి పారేసి చేస్తుంటే అది చాలా ఇబ్బంది ఉంది మాకు. అందరు అన్న తమ్ముళ్ళక్కనే అందరు కలిసి తినేది బాగానే చేసుకున్నాం ఎంత అన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ మధ్య ఏమో ఇది అంత చిట్టు పెడుతున్నారు. అంతా అనిపిస్తుందా ఏదో మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టేందుకే ఇటువంటి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అభిప్రాయం అనిపిస్తా ఉన్నది సార్? మేము ఏం పెద్ద ఏం చదవలే, మాకే అంత ఇది లే, యాదో చేసుకుని తినేవాళ్ళం మేము. అంత మాకు పెద్ద పెద్ద ఇసాలు చెప్తే మేము అంత పెద్దగా చెప్పని రాదు మాకు మాట. మేమే ఇది తీసుకుపోయి అమ్ముతాం. పల్లెటూరు లింగాల్ సిటీ ఉంది, సిటీలో అమ్ముతాం. అన్ని చోట తిరుగుతాం, తింటుంటారు. బాగుంది కదా మీది అని పేరు ఉంది మాకు బాగా. ఈ మధ్య కొంచెం అంతా చెడ్డ పేరు చేస్తున్నారు ఇది అని. వలిభాయ్, మీరు ఇప్పుడు ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఏమనిపిస్తుంది? ఈ బిజినెస్ పక్కన పెడతా ఉన్నారా, దీన్ని నడిపిస్తారా? సో ఇన్ని వార్తలు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంకా జనాలు ఏమైనా విశ్వసించినట్టుగా ఉన్నదా, లేకపోతే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? మీకు సపోర్ట్ గా వస్తా ఉందా? లేదు వలి అమ్మితే మేము బ్రెడ్ తినమని చెప్పేసి అనేటువంటి వాళ్ళు ఏమైనా మీకు ఎదురైనా? నా సార్ ప్రతి ఒక్క వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు సార్. అమ్ముగురి భాష మీరు భయ్ అని అంటున్నారు సార్. మాకి అమ్ముగురి మీరు ధైర్యంగా ఉండేది మీరు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఏడైనా అమ్ముగురి అంటున్నారు సార్. మేము మసీద్లో కాదు సార్, ఏడైనా అమ్ముతాం సార్ మేము కబాబ్ అనేది. హిందూ కాదు, ముస్లిం కాదు, మేము కలిసి ఉంటాం సార్ మేము.
ఎవరైనా వచ్చిందా మీకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా హిందూ సంఘాల వాళ్ళే గానీ మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం నిజంగా కూడా అక్కడ జరిగినటువంటి దానికి మేము కూడా ఇబ్బంది పడ్డాం ఒక హిందువులాగా అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అంటే సార్ ఇప్పుడు దాకా మామూలుగా చూడలేదు సార్. అడుగుతున్నారు, ఫోన్లో చేసి అడుగుతున్నాను సార్, మీరేం పడేగా అన్న, టెన్షన్ పడేగా అన్న సారు బెదరు అంటున్నారు సార్ మాకి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినప్పుడు కూడా మీ పేరే వలి జావీద్ అన్నటువంటి పేరు కోబాను సంబంధించినటువంటి అంశం ఫోన్ తీస్తే అదే వస్తా ఉంది, అదే వస్తా. ఎవరైనా ఇంకా రాజకీయ నాయకులు ఇంకా ఎవరైనా మీకు స్పందించడం జరిగిందా? ఏమని చెప్పడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని మాట్లాడితే? మేము అని ఎవరైనా చేస్తారు అని మేము తెలుసు సార్ మాకి ఫోన్లో. ధైర్యంగా ఉంటారు అంతే సార్, ప్రతి ఒక్క వాళ్ళు. మీరు నిన్న ఎవరినో కలిసినట్టుగా ఉంది కదా, నాగబాబుని కలిసారా మీరు ఏమైనా? అవు సార్ కలిసినాం. వాళ్ళు రమ్మన్నారా మీరే వెళ్ళి ఏమన్నా కలవడం జరిగింది? లేదా సార్ వాళ్ళే రమ్మన్నారు సార్. వాళ్ళు కలిసి మాకి ధైర్యంగా ఉంటారు అని చెప్పినారు సార్ వాళ్ళు, ఆ సారు. ఈ జనసేన వాళ్ళు కూడా ఏమన్నా కలిసేటువంటి ప్రయత్నం, పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా కలిసిందా? అంటే మాకు ఫోన్ చేస్తే ఎవరెవరు చేస్తారు సార్ మాకు తెలుసు సార్ అది ఫోన్. ఏంది మరి ఇప్పుడు మీ మొత్తం మీ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఈ బిజినెస్ మీదనేనా ఆధారపడేది? చిన్నప్పుడు మా ఊళ్ళో అంతా ఈ బిజినెస్ సార్ చేసేది, ఏదో చేయము సార్ ఇది. చిన్నప్పుడు ఈ వ్యాపారమే చేసేది మేము, మా తాతలు ముత్తాతలు అన్ని సార్ మేమే చేసేది సార్. ఇదే బిజినెస్ ఇదే సార్. ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? నాకు మా ఇద్దరు సార్, అంటే మేము చెల్లెలు బిడ్డలు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా మేము సాటుకుంటా, నేను చిన్న చిన్నగా ఉన్నారు కదా పిల్లలు, సాటుకుంటా సార్ నేను. అంటే ఎందుకు అంటే వాళ్ళ ఆ పిల్లలు కూడా అంటే మీ కోడలు మీ అల్లుడు వాళ్ళంతా మా చెల్లెలు బిడ్డలు సార్, చిన్న చిన్న ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చేసేటువంటి బిజినెస్ మీద వాళ్ళు కూడా ఆధారపడాలి సార్. అంతే. ఇప్పుడు దీని మీద వచ్చేటువంటి రూపాయి తీసుకుని వచ్చినట్టు మీ పిల్లలతో పాటు మీ చెల్లె పిల్లలకి కూడా మీరే పెట్టాలి, అంతే కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ వారం 10 రోజులు అయితే ఉన్నది, ఏంది మరి బిజినెస్ లేదు, వ్యవహారం అంతా ఎట్లా నడుస్తా ఉన్నది? మేము ఖాళీ ఉన్నాం సార్ అంతా సార్, అందరూ మా వాళ్ళు కూడా ఖాళీ ఉన్నారు సార్. ఎవరు తీసుకుపోతలేదు సార్ బాబుని సార్. తీసుకుపోతే నెలకి 5 కిలోలు 3 కిలోలు అమ్ముతాం సార్ మేము, అంతే సార్. రోజు ఎన్ని గ్రామాలకు నువ్వు వెళ్తావు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు? అంటే ఏడైనా అమ్ముతాం సార్ మేము, గిరాది తెలుసు సార్, ఏడైనా అమ్ముతాం సార్ మేము. నిందాలు అమ్ముతాం, ఏడైనా అమ్ముతాం సార్ మేము, కర్రలు కూడా అమ్ముతాం. ఇప్పుడు ఎక్కువ తీసుకుపోవాలంటే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి అట్లా పోతాం సార్, ఎవరైనా పిలిస్తే మేము. అంటే ఇది కేవలం ఓన్లీ వన్ వరకు పరిమితం అవుతుంది, ఏమన్నా ఫంక్షన్ లో కూడా మీరు ఏమన్నా పోయి చేస్తారా? ఫంక్షన్ లో ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇస్తాం సార్ మేము. ఇంతవరకు ఏమన్నా మీరు హిందువులు వాళ్ళ ఇంట్లో పెళ్లిలో లేకపోతే ఇంకేదైనా శుభకార్యాలకు మిమ్మల్ని పిలిచి ఈ కోవా తయారు చేయండి అని చెప్పేసి ఎప్పుడన్నా మీరు హిందూ వాళ్ళ ఫంక్షన్లకు ఎప్పుడైనా పోయి చేసిందా? చేస్తా సార్ మేము, అంటే చేస్తా అంటే ఆర్డర్ ఇస్తారు వాళ్ళు, మాకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తారు సార్, మేము చేసి ఇస్తాం. ఇప్పుడు మా బావ ఇస్తాడు ఆర్డర్, ఎవరైనా ఇస్తే ఇస్తాడు, మా బావ ఇస్తాడు. మీరు అంతా కూడా అంటే హిందువుల పైన మీరు కక్ష కట్టి వాళ్ళకు పిల్లలు కావద్దు అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రధానంగా దీన్నే తీసుకొని కేవలం మీరు తినేటువంటి బన్నులో కేవలం ముస్లింలకు మాత్రం వాళ్ళు పెట్టారు, కేవలం హిందువులు మాత్రమే తినేందుకు హిందూ గుడులను ఎంపిక చేసుకున్నారు అన్నటువంటి విమర్శ కూడా ఉన్నది. సార్ హిందూ ముస్లిం తింటారు సార్ కబాబ్ అనేది సార్, సార్ హిందూ ముస్లిం బాయ్ సార్. అదే సార్, హిందూ అయినా తింటారు, ముస్లిం అయినా తింటారు సార్ ఈ కబాబును. ఒక్కసారి నా ముందు ఒక్కసారి కట్ చేసి ఒక్కసారి పెట్టివా? సో అక్కడ ఒకసారి అట్లనే పెట్టి మీరు ఒక్కసారి పెట్టి మీరే ఒక్కసారి మీరే కదా అది అయితే పెట్టేది, రైట్. మీరు తీసుకో శ్యామ్, నువ్వు తీసుకో కొంచెం పెట్టనా. సో నువ్వు కూర్చొని ఒకసారి చూసుకోవచ్చు, అంటే ఇదే ఆయన కట్ చేసేటువంటి తీరు కావచ్చు. ఇటు ఒక్కసారి కట్ ఒకసారి కట్ చేయి, కట్ చేయి. ఇది ఆయన అంటే మొన్న కాదు ఎప్పుడైనా కానీ ఆయన ఇట్నే ఈ బ్రెడ్ ని ఇట్నే కట్ చేసి దాంట్లో అది ఉంది కదా ఇంకోటి బ్రెడ్ చూసుకోవచ్చు. సో యాజ్ గా ఇదే చిన్న బన్ను ఇది, అంటే మనకు పెద్ద బన్ను కూడా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు కేవలం 10 రూపాయలు కాబట్టి కొంత చిన్నగా కనబడవచ్చు బన్ను. 2 రూపాయలు పడుతుంది ఒకటి. ఆ బ్రెడ్ కు ఒక పీస్ ఇంత పెడతారన్నా కొంచెం ఇంకా తక్కువ పెడతారా మీరు ఒరిజినల్ గా అయితే? ఇంత పెడతారా? ఒక్కసారి మీరే తినండి, మీరు ఒకసారి తినండి. ఇంకోటి కజ్జి చాలే. ఓకే, మనం ఏది ఒక విమర్శ ఉంది కదా, అంటే వీళ్ళు కేవలం హిందువులకు మాత్రమే టార్గెట్ చేస్తూ బంధిస్తారని చెప్పేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నాడో, సో ఆ రోజు అక్కడ కూడా తిన్నాడు. సో ఆ రోజు ఏమో కొంత ఇబ్బంది పడుతూ తిన్నాడు అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో, సో వాళ్ళ ఇంటి దగ్గరనే ఆయనకే వాళ్ళు మేకింగ్ చేసినటువంటిది తినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి
ఇబ్బంది కూడా లేదు. ఇది హిందువులు ముస్లింలు అందరూ కూడా అటువంటి పెద్దలు పిల్లలు అందరూ కూడా తినటువంటిది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వలి చెప్తా ఉన్నారు. సో నిజంగా కూడా జరిగినటువంటి ఘటన పట్ల చాలా హిందూ సంఘాలు సైతం కూడా చాలా బగ్గుమంటా ఉన్నాయి. ఆ విధంగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ చాలా మంది హిందువులు సైతం కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలుకుతా ఉన్నారు. సో ఒకటి రెండు చోట్ల కావచ్చేమో, ఒకటి రెండు చోట్ల ముస్లింలు కొంతమంది హిందువులను టార్గెట్ చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చేమో, కానీ మెజార్టీగా 95% వలికి మద్దతుగా నిలుస్తా ఉన్నారు. చాలా మంది పొలిటీషియన్స్ సైతం కూడా వలి ప్రయత్నానికి వలి అమాయకత్వాన్ని ఆయనే ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఫేస్ లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ అమాయకంగా మాట్లాడేటువంటి విధానం చూసిన తర్వాత ప్రతి ఒక్క గుండె సైతం కూడా చలించిపోవడం జరిగింది. సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ఏంటి, ఐడి కార్డు నీకు షో మీ ఐడి కార్డు అని చెప్పేసి కూడా ఒక మాట అన్నారు. నేను అంటే నీ ఆధార్ కార్డు ఏంది, నీ ఐడి కార్డు అని చెప్పేసి. నిజంగా మీకు ఐడి కార్డు ఆధార్ కార్డు లేవా, లేకపోతే ఆ రోజు తీసుకోలేదా? సార్ నేను మర్చిపోయినా సార్ ఆధార్ కార్డు సార్, నేను అనబడి మర్చిపోయినా సార్ నేను. ఎందుకు ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు మరి మిమ్మల్ని వాళ్ళు? అది ఏమి సార్, అది ఆధార్ కార్డు ఉందా సార్? ఆధార్ కార్డు ఏంటి నేను తెలుసుకున్నా సార్, మర్చిపోయినా సార్ అడిగినా సార్ నేను. ఇదేనా మీ ఇల్లు అంతా? ఇదా ఇది ఇది ఓకే, మాట్లాడదాం మీ మిస్సెస్ తో కూడా మాట్లాడదాం. అందుకంటే ముందు సో ఇక్కడ అడ్వకేట్ కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిండు. సో అంతకంటే ముందు మీతో వచ్చినటువంటి జావేద్ కూడా ఉన్నాడు కదా, జావేద్ సో జావేద్ సైతం కూడా ఉన్నాడు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇట్లా, నీ పేరేం పేరే? ఇట్లా ఏం పేరు? ఇప్పుడు మీరు ఏమవుతారు వాళ్ళకి? ఫాదర్. మీరంతా కూడా ఇదే బిజినెస్ వ్యాపారం సార్, చిన్నప్పటి నుంచి ఇదే. మా తాతలు మా నాయనలు ఇదే మా వ్యాపారం, ఇదే బిజినెస్ మాకు. ఏమనిపించింది మీ కొడుకు ఆ రోజు ఆ వీడియో తీసిన తర్వాత? మీరు ఫోన్ లోనో లేకపోతే మీ బంధువులు ఇంకెవరైనా చెప్పి ఒక ఇట్లా అయింది అని చెప్పేసి చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయింది మీరు? అవుతుంటారు, మేము కడుపు కోసం పోయినాం అంతేగాని మాకు ఏం అవసరం సార్, మాకు ఏమంటే అట్లా జరిగింది మాకు, అంతేగాని మాకు ఏం లేదు సార్. హిందూ ముస్లిం అయినా మాకు అన్నతమ్ములక, మా సాహెబులు కాడ పోతాము వ్యాపారానికి, మా హిందూ అన్నల కాడ పోతాము. మాకు వ్యాపారం కావాలా అంతే. ఒక 500-600 కూలీ పరిస్థితి, కూలి కోసమే పోయేది, కానీ మాకు ఏం లేదు సార్. కూలి కోసమే మీరు పిలిచారు, మీకన్నా వస్తాం, పనిచేస్తాం. హిందువులేం ముస్లిం అయినా అంతా ఒకటే. మీరు అన్న పెట్టినా మేము ఇంకా కళ్ళు కాచుకొని తింటామన్నట్టే. ఇక్కడ మన హిందూ ముస్లిం అన్న తమ్ముళ్ళ లెక్క ఉంటారు. ఎవరైనా హిందూ వస్తారు, రే భాష ఒక కేజీ అర్ధ కేజీ అంటుంటారు. తీసుకో అయ్యా, తీసుకోక్క అంటాం మేము. ఆ భాష అన్న అంటది ఆమె, అంతేకాని ఆడ ఏమాట జరిగింది సంగతి, అంతేకాని ఏం లేదు. ఉన్నమాట మేము, మీరు ఒకటే మాకోసం మీకోసం అంతా ఒకటే పను. ఏమంటే ఆడ జరిగింది అంతే, ఉన్నమాట. మళ్ళా మా పిల్లలు కూడా తినిపిస్తాము. ఇది తినే వస్తువు, దీంట్లో ఏం లేదు. దీంట్లో పాలు చక్కెర రవ్వ అంతే, కానీ ఏం లేదు. బతుకుతూనే కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నాము. ఇప్పుడు మీ కొడుకు వలి తయారు చేస్తాడా, లేకపోతే ఓన్లీ అమ్ముకోవచ్చడం? వాడు కూలోడు, వాడు మా వాళ్ళు తయారు చేస్తారు, పోయి అమ్ముకుంటారు, కూలి అంతే. ఈ యొక్క బ్రెడ్ ఇది ఒకటి అమ్మితే ఎంత వస్తాయి ఒక బ్రెడ్ మీద? ఈ బ్రెడ్ అమ్మితే 3 రూపాయలు వస్తుంది. 3 రూపాయలు మనకు వాళ్ళ భోజనాలకి, పెట్రోల్ కి, దానికి దీనికి పోయి 2 రూపాయలు పడుతుంది. ఒకటి సింగిల్ గా ఒక పీస్, అంటే దీంట్లో ఇది పెట్టక ముందుకు ఓన్లీ బన్నుకి ఎంత పడుతుంది? ఒక పీస్ వచ్చేది ₹1.50-2 అంతే, ఎక్కువ లే అన్నట్టే. మేము ఒక 20 గ్రాములు వేస్తాము, ఇట్లా రాసి ఇస్తాం అంతే. ఏం ఎత్తి వేయడం లేదు, నిండా తినది అని ఎత్తి వేయడం లేదు, ఇంతనే వేసేది కవ్వ. దానికి మాకు గిట్టుబాటు కూలి పడుతుంది మాకు, అంతే. కానీ మేము తీసుకొని అనడం లేదు కదా, ఇంతే. 10 రూపాయలు. ఏమంటే చాలా బీద మంచి కూడా తినాలా ఉన్నాడు. 5 స్టార్ హోటల్కి పోతాడు, ఆడ బేకరీకి పోతాడు. లేనోడు 10 రూపాయలు కట్టు, ఒక 5 కట్టు 10 కట్టు అంటారు అంతే. ఇప్పుడు మీరు 40-50 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు కదా ఈ బిజినెస్ అంతా కూడా. సో ఎప్పుడైనా ఇటువంటి విమర్శలు? ఎప్పుడు రాలే, అన్నీ జరిగినది అంతే. ఎప్పుడు రాలే. ఏమంటే ఆ తల్లి కాడ అట్లా జరిగింది. గిట్టుబాటు వాళ్ళు పట్టుకుంటారు. ఏమి ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఏడాని ఆధార్ కార్డు అది అంతా చూపినారు, కానీ ఇంతవరకు మాది ఏం జరగలే. మేము వ్యాపారం పోతే పల్లెటూరులోకి పోతాము, చిన్న ఊర్లోకి పోతే ఆడ భోజనాలు హోటల్ లేవు. లేకపోతే ఒక 5-4 తిని నీళ్ళు తాగి ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ వ్యాపారం పోతాం. మళ్ళీ సిటీలో వస్తే ఆడ భోజనాలు పెద్ద హోటళ్ళు ఉంటాయి. ఏమేమో మేము మొత్తానికి చిన్న ఊర్లో ఇవి అన్న భోజనం అనేది ఉండదు. మేము ఇదే తినేది, ఒక 5-6 తిని నీళ్లు తాగుతాం
అంతే ఉన్నమాట. మళ్ళా నీళ్ళు తాగి ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వ్యాపారానికి కూర్చుంటాం. అంతేకాని మాకు ఏం లేదు సార్, ఉన్నమాట. మళ్ళా చెప్పండి. సార్ ఈ ఖవా నిందలు పోతాం కదా, పెద్ద పెద్ద బేకరీలు ఉంటాయి, వాళ్ళ కాడ తీసుకోరు. మన ఖవా బాగుంటది, వెలుగోడు ఖవా అని పేరు ఉంది నిందల్లో. 10 మంది ఇదే ఖవా తీసుకొని తింటారు. హైలైట్ ఇది ఖవా వెలుగోడిది అని. సోదికి కూడా పంపిస్తారు వీళ్ళు. ఆ. ఆర్డర్ ఇస్తారు, 3 కేజీలు 4 కేజీలు కావాలా, ఫలానా టైంకి సోదికి పంపాలా అని చెప్తారు. సోదికి కూడా తీసుకుపోతుంటారు. మా సాయిబులు హిందూ వాళ్ళు అందరూ. హిందువులు అమెరికాలో ఉంటారు కదా, అమెరికాకు కూడా పంపించినారు ఈ ఖవా, అమెరికాకి కూడా పంపించినారు. ఇప్పుడు ఆఫీసర్లు ఉంటారు అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, లే హిందూ వాళ్ళు, అన్న తమ్ముళ్ళు హిందూ వాళ్ళు. భాష ఫలానా టైంకి రా, అట్లా పోవాలా, పైకి పంపించాలా ఊరికి అంటే పోయి తీసుకుపోతా కదా. 3 కేజీలు 4 కేజీలు తీసుకొని అమెరికాకి, బయట దేశాలు కూడా పోయింది, బయట దేశాలు కూడా పోయింది ఖవా. ఇక్కడ ఇక్కడేనా? ఏం పేరు నీ పేరు బాబాయ్? ఇట్లా ఇక్కడ ఏం పేరు నీకు? మీది కూడా ఈ బిజినెస్ మీద ఆధారపడి? మా ఇదే సార్ మాది. మేము చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ నివాసులమే మేము. కానీ వీళ్ళు వచ్చేసి బీదవాళ్ళు, వాళ్ళు బీదవాళ్ళు. కానీ ఇప్పుడు దాకా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి రిమార్కు రాలేదు. ఇక్కడ నుంచి 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు ఇప్పుడు ఉపాధి లేకుండా బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక కార్పెంటర్ని. ఆ కాడ వచ్చేసి వీళ్ళు కట్టెలు పొయ్యి మీదనే చేస్తారు. పాల ఖవా చేయాలంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు, గ్యాస్ మీద వండరు. కానీ వీళ్ళ ఉపాధి చాలా కూలిపోయినారు. వీళ్ళకి కూడా న్యాయం చేయాలా. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటే ఒక తల్లి ఒక అమ్మ అలాంటిది జాతర జరిగింది. ఆ జాతరలో పిల్లలు పుట్టారు, అది పుట్టారని చెప్తున్నారు. మేము 40 సంవత్సరాల నుంచి మా నాయన నాకు 40 ఏళ్ళు, నేను కూడా 10 సంవత్సరాల నుంచి, నేను 10 ఊహ అంటే నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెడుతూనే ఉన్నారు. మా నాయన పెట్టినారు, నా పిల్లలకు నేను కూడా పెడుతున్నాను. వాళ్ళు కూడా ఏమన్నా కావాలంటే నాకు కూడా పిల్లలు పుట్టకూడదు కదా సార్. ఇది దుష్టప్రచారం చేస్తున్నారు జనాలకైతే, ఇది మాత్రం దుష్టప్రచారం చేస్తున్నారు. పిల్లలు పుట్టారు, అది పుట్టారని అన్యాయమైన ద్రోహాల మీద, దీని మీద ఉపాధి వాళ్ళకి కడుపు కొడుతున్నారు. వీళ్ళకి న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎవరైనా ఇట్లాంటి విమర్శలు అంటే మీరు ఇచ్చినటువంటి పాలకోవా ఇది ఉన్నటువంటి కోవబాను తినే మాకు పిల్లలు కాలేదని చెప్పేసి ఎవరైనా వచ్చి ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ దౌర్జన్యమో లేకపోతే ధర్నానో ఏమైనా చేసి? నా జీవితంలో కాదు సార్ ఈ వార్త ఇప్పుడు ఇక్కడ దాకా నేను విన్నాను కదా మీడియా గురించి. నేను మీడియాలో చూడలేదు, నేను టీవీలో చూడలేదు. కబాబ్ తింటే పిల్లలు పుట్టారని అది మాత్రం అది దుష్ట ప్రచారం సార్ అది. అంతేనా? కానీ మీరు కూడా మీడియా వాళ్ళు కానీ మీకు కూడా తెలిసింటది. ఈ కబాబ్ తింటే ఏమైనా మీకు వచ్చిన వార్తలు ఏమైనా విన్నారా? వినలేదు. కానీ అలా కావాల్సినగా చేసినారో లేదో తెలియదు. కానీ మనం అన్నదమ్ములం లెక్క ఉంటాం సార్ హిందూ ముస్లిమ్స్ అంటే. నేను ఏమంటున్నా అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటా ఉంటాయి. సో హోటల్స్ లో కూడా చాలా రకాలైనటువంటి కుళ్ళిపోయినటువంటి మాంసం ఉంటా ఉంటది, పాడైపోయినటువంటి పదార్థాలు ఉంటాయి. సో వాటిపైన దృష్టి సారించినటువంటి సోకాళ్ళు కొంతమంది ఎందుకు ఒక వలి అమ్మేటువంటి దీని మీదనే ఎందుకు ఫోకస్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చు సార్. ఆ ఛానల్ వచ్చేసి పేరేమంటే నాకు టీ ఛానల్ అది ఏముంది సార్, తేజేశ్వరి ఛానల్. ఆమె కావాల్సిందిగా చేసింది సార్. ఇది ఆమెకి గట్టిగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఇది హిందూ ముస్లింస్ కి కొట్లాట పెట్టాలని దృశ్యంతో ఆమె చేసింది. ఆ మీడియా వాళ్ళకి వాళ్ళు వచ్చి మా ఒలికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. వాళ్ళు నువ్వు కోరుకుంటున్నావా? వాళ్ళు వచ్చి నీకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏమన్నా కోరుకుంటా ఉన్నావా? ఆ ఛానల్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు ఒకవేళ చెప్పాలనుకుంటే? సార్ మాకు వ్యాపారం జరిగితే చాలు సార్. సార్ మాకు వ్యాపారం జరిగితే చాలు సార్. మాకు ఏడైనా అంతే సార్ మేము కోరికేది. ఏం బాధ లేదా? వాళ్ళకి ఇట్లా వచ్చి అడిగిన నన్ను ఇంత బ్లేమ్ చేసిండ్రు, వాళ్ళు వచ్చి నాకు ఎందుకు క్షమాపణ చెప్పరు అని చెప్పేసి ఎప్పుడు నీ మనసు కనిపించట్లేదు? లే సార్ నా వ్యాపారం జరిగితే చాలు అని తిరుగుతా సార్. నా వ్యాపారం జరిగితే చాలు సార్ నాకు. అదే సార్ నాకు కోరిక, ఏడైనా జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. వ్యాపారము దీంట్లో సార్ మేము బతికేది సార్ మేము. సమ్మక్క తల్లి గుడి దగ్గరికి వెళ్ళినావు కదా, అంటే సమ్మక్క తల్లి దగ్గర ఆల్మోస్ట్ మీరు అక్కడే కదా ఈ బన్ను వ్యాపారం అంతా కూడా చేసేది. ఎప్పుడన్నా సమ్మక్క తల్లిని ఎప్పుడన్నా మీరు అంటే మొక్కడం జరిగిందా? అంటే తల్లిని మాకు బిజినెస్ కొంచెం తొందరగా అంటే కొంత మొక్కుతాం కదా మనం. ఇప్పుడు నేను మస్జిద్ కాడికి వచ్చినప్పుడు కూడా ఏదో రకంగానైనా కొంత కోరుకుంటా ఉంటాం. అక్కడ అల్లా అయినా ఇంకెవరైనా ఇంకే దేవుడు ఉన్నప్పుడు కొంత మీకు ఆ దేవుడు పట్ల గానీ ఆ దేవుడి గురించి ఏమైనా మీకు తెలుసా? మేము ఇప్పుడు ఫస్ట్ టైం సార్ పోయింది సార్. మేము జరగాలని కోరుకుంటున్నాం సార్. బాగా వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాం సార్. మేము హిందూ అయినా ముస్లిం అయినా చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను అదే సార్ వ్యాపారం జరగాలని కోరుతున్నాను సార్. నేను ఈ ఇన్సిడెంట్ కాక ముందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేయక ముందుకు
అంటే ఇట్లా వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి మీ మీద అట్లా దౌర్జన్యంగా అడగడము, క్వశ్చన్స్ రేజ్ చేయడము, దానికంటే ముందు ఎట్లా అనిపించింది నీకు ఆ సమ్మక్క జాతర గానీ, అక్కడ నీ ఉన్నటువంటి బిజినెస్ వ్యవహారం గానీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్ గానీ ఎట్లా అనిపించింది నీకు అక్కడ చూస్తే? చాలా మంది ఉన్నారు కదా సార్, సరిగ్గా నాకు ఇది ఉంది సార్ నాకు. అదే సార్. సో అక్కడికి వచ్చినటువంటి జనాలను చూసి ఎట్లా అనిపించింది నీకు? అక్కడ ఒక జాతర ఇంత పెద్దగా ఉంటుందని అనిపించిందా ఆ దేవుడి దగ్గర ఉన్నప్పుడు? అంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ వచ్చి ఉంటారు కదా. ఎన్ని రోజులు అవుతుంది మీరు అక్కడికి పోయి? మేము పోయి వారం అయింది సార్. మేము వారం రోజులు ఎంతమంది పోయింది ఇక్కడ నుంచి మీరు మొత్తం? అంటే మేము 10 మంది ఉన్నాం సార్. మేము వెహికల్ 10 ఉన్నా సార్. మేము 10 వెహికల్, అన్ని 4 వీలర్సేనా? అవు సార్. దాంట్లో పోయింది మా ఇద్దరు మేము పోయింది. అంతా మా వాళ్ళే. దూరం వ్యాపారం చేస్తారు సార్ వాళ్ళు. పెద్ద ఊరు కదా సార్ అది. దూరం వ్యాపారం చేస్తారు అట్లా. ఇప్పుడు మరి వారం రోజులకు సరిపడా ఒకటేసారి తీసుకుని వెళ్ళా, లేకపోయినట్టయితే మళ్ళీ కొంచెం కొంచెం ఏమన్నా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటి కోవా తీసుకురామని చెప్పేసి మీ వాళ్ళకి ఏమన్నా పంపించమని చెప్పేసి ఏమన్నా చెప్పిందా, లేకపోతే వారం రోజులకు అది నిల్వ ఉంటుందా? అది ఉంటుంది సార్. అది వారం వరకు ఉంటుంది సార్. అది అంతే సార్. వారం ఉంటుంది సార్. అది బండ్లు మరి ఎట్లా? ఈ బండ్లు కూడా ఉంటుందా వారం వరకు? ఉంటుంది. 10 రోజులు ఉంటుంది సార్ బండ్ ఉంది సార్. అంటే ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి కూడా తెచ్చుకున్నప్పుడు 10 రోజులు సరిపడా తెచ్చుకుంటారు ఎప్పుడైనా? అవు సార్. మేము 10 రోజులైనా 20 రోజులైనా ఉరికి తీసుకుంటాం సార్ మేము. అంతే. 15 రోజులు ఒకసారి 15 రోజులు 10 రోజులు ఉంటే తీసుకుపోతాం సార్ మేము. నెలలు తీసుకుపోం సార్ మేము. తీసుకుపోం సార్ మేము. మరి ఇప్పుడు మీరు పోయిన తర్వాత వారానికి అయిపోయింది అప్పటి వరకు మీకు ఈ సంఘటన జరిగినప్పటి వరకు మీరు అంతా కూడా అయిపోయిందా, లేకపోతే ఇంకేమైనా ఆ స్టాక్ ఏమైనా మిగిలి మళ్ళీ సప్లైకి వెనక్కి వచ్చిన ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత? మేము అంతా తెచ్చుకున్నాం సార్. పారేసినాం సార్ అంతా సార్. మేము లేదు సార్. ఆ రోజు వచ్చాం సార్ రాత్రి. మేము వచ్చినాం సార్. మేము ఏడన్నా మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ అది వచ్చేస్తాం సార్. మేము వచ్చేస్తాం సార్. అంతా పారేసినాం సార్ కబాబును. అక్కడ తిన్నావు కదా నువ్వు. తిన్న తర్వాత తిని చూయించావు. తిను వాళ్ళందరూ నేను థ్రెటన్ చేశారు కదా. చుట్టూ 10 మంది చుట్టుముట్టారు. చెమటలు పడుతున్నాయి ఎందుకన్నా, లేకపోతే చిన్నపిల్లలు అలా రకరకాలుగా అన్నారు కదా. నువ్వు తిన్నావు కదా. తిన్న తర్వాత నీకేం కాలేదు కదా. మరి నువ్వు ఎందుకు ధైర్యంగా అక్కడే ఉండకుండా వచ్చేసావు? అంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా చేస్తారని మేము ఏమైనా కొత్త వాళ్ళు కదా సార్ మేము అని మేము వచ్చేసారు. మేము మళ్ళీ నువ్వు ముస్లిం కాబట్టి ఇలా అని చెప్పేసి నిన్ను అలా థ్రెటన్ చేశారా? నీ పల్లి ఇలా అని చెప్పేసి ఎవరైతే నిన్ను క్వశ్చన్ చేశాడో, ఇలా మైక్ పట్టుకొని క్వశ్చన్ చేశాడు కదా ఒక ఆయన, నీతో రూట్ గా బిహేవ్ చేశాడా? అంటే రెస్పెక్ట్ లేకుండా నిన్ను థ్రెటన్ చేయడం, అందరికి చెప్పడం అలా చేశాడా? వీళ్ళు చూడండి ఇలా అమ్ముతున్నారు అలా ఇలా అని బదనాం చేసే ప్రయత్నం చేశాడు ఏమైనా? గుర్తులేదు సార్. అంటే ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం వ్యక్తివి, నువ్వు ఎట్లా ఈ ఏదైతే హిందూ దేవతల దగ్గరికి ఎందుకు వచ్చి అమ్మినవు అని చెప్పేసి అన్నటువంటి ప్రశ్న ఎదురైందా నీకు? హిందూ ముస్లిం కాదు సార్. ఏడైనా అమ్ముతారు సార్ కబాబుని మేము. మీరు అమ్ముతారు ఓకే, వాళ్ళు ఏమన్నా అటువంటి క్వశ్చన్ ఏమైనా రేజ్ చేసిందా? మీరు ఎందుకు వచ్చి మా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుల దగ్గరికి ఎందుకు వచ్చి మీరు ఇట్లా అమ్ముతున్నారు అన్నటువంటి ప్రశ్న ఏమైనా ఎదురైందా? అది మాకు గుర్తులేదు సార్. టెన్షన్ లో ఉన్నావు. టెన్షన్ లో గుర్తులేదు సార్. నాకు చెప్పాలి కదా సార్. నేను ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీ వాళ్ళతో షేర్ చేసుకున్నావు, ఇట్లా జరిగిందని చెప్పేసి మీ నాన్నకో మీ మిస్సెస్ కో లేదా మీ అమ్మగారికో ఏమైనా చెప్పిందా? చెప్పినాం సార్. మేము చెప్పితే ఏం చేయాలని అయినాగా సర్లే అయినా సార్. మరి మళ్ళీ చేస్తావా ఇప్పుడు బిజినెస్ చేస్తావా? మళ్ళీ ప్రజలు కొరిగితే నేను చేస్తా సార్. కబాబు నమ్ముతా సార్ నేను. ఇప్పుడు చాలా మంది జనాలు కూడా అంటా ఉన్నారు, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ సోషల్ మీడియాలో వలి బన్నును ఒక్కసారి టేస్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి అంటే ఫోన్ చేస్తారు సార్. ఎవరండి మా చదువు రాదు సార్. ఇంగ్లీష్ లో చదువు రాదు సార్. మాకు పెద్ద చదువు సార్. మేము నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా వాలీబాయ్ నీ బన్ను నేను టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు రావాలని చెప్పేసి కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇంకా చాలా సంతోషం ఉంది సార్ నాకు. ఓకే తల్లి మీ పేరేమ్మా? ఇట్లా కొంచెం కిందికి రామ్మా. ఇట్లా లేదు పైకి ఉంది అని. ఓకే రామ్మా, కొంచెం కిందికి రండి. ఇదేనా మీరు అందరు ఉంటారు దీంట్లోనే? వాలి గాని వాలి వాళ్ళ భార్య మీరంతా కూడా నువ్వు కిరాయి ఉంటావు? ఓకే. ఏంటి మరి ఈ పని చేస్తేనే మీ కుటుంబం అంతా కూడా గడుస్తుందా? ఇదే సార్ మాకు అన్నం వచ్చేది సార్. మాకి ఇది కవర్ చేస్తేనే సార్ మాకు అన్నం వచ్చేది, లేకుంటే లే మాకి. ఎవరు ఎంతమంది చేస్తారు ఇప్పుడు మీ ఇంట్లో ఈ బిజినెస్? సార్ నేను ఒక్కదాన్ని చేసేది, ఇంకా ఇల్లు తీసుకుపోతారు. మీరే బేకింగ్ అంతా మీరే చేస్తారు? అవు సార్. ఆడవాళ్ళు చేస్తే ఇంకా మోళ్ళు అమ్ముకొని వస్తారు. ఎప్పుడన్నా ఎవరికైనా ఫుడ్ పాయిజన్ లేకపోతే ఇంకెవరు? ఏం లేదు సార్, ఇవన్నీ ఏం ఉండవు సార్. పిల్లలు తింటారు, మేము అందరు తింటాం సార్. అవి అంతే సార్. ఇంకా అవి ఇవి అదే మేము తినేది ఎక్కువ. ఏంది మరి ఇప్పుడు మీ కొడుకు జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఎట్లా ఏమనిపించింది? మాకు కూడా భయం ఉంది సార్. ఏంది ఇట్లా ఉంది అని. 20 రోజులు సార్ వ్యాపారం మేము కూడా చేయడం లేదు సార్. మేము కూడా ఈ పిల్లలే మేము కూడా చేయడం లే. అట్లా ఏంది ఇట్లా అయింది, ఎప్పుడు లే ఇప్పుడే అని చెప్తున్నాం. అట్లా
ఎవరైనా మరి ఇప్పుడు నువ్వు చాలా ఏళ్ల నుంచి కట్టెల పొయ్యి మీద ఇది చేస్తా ఉంటావు, ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు హిందువులు మిగతా వాళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చి అమ్మ మరి మాకు మేము కవ కూడా అమ్ముని కవ చేసుకొని మాకు కూడా ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు. 10 కేజీలు 20 కేజీలు అట్లా అంటారు సార్. మాకి కవ చేస్తే ఇంకా తీసుకుపోతారు. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తారు? మీ ఆయన కూడా మా ఆయన కూడా ఈ వ్యాపారమే చేసేది. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎట్లా ఇన్సిడెంట్ కాలేదు? ఎప్పుడు లేదు సార్, ఇప్పుడే సార్. ఇంకా ఎందుకు మరి దీన్ని అంతా చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉన్నది, ఎందుకు చేసిందని చెప్పేసి అనుకుంటాం అదే సార్, ఎందుకు ఇట్లా అయిపోయింది అని మేము కూడా ఇంకా ఏం లేదు సార్, అట్లా ఉంది సార్. మాకు కూడా అంత బాధ ఉంది. దాంట్లోనే మేము బతకాలని. ఏమన్నా అన్నారా చుట్టాలు, మీ చుట్టాలు మీ బంధువులు ఇట్లా వస్తుంది వార్తలు ఇట్లా వస్తా ఉన్నాయి, ఇట్లా అట్లా కలుపుతున్నారట మీరు అని చెప్పేసి మీ వాళ్ళు కూడా ఎవ్వరు చెప్పలే సార్. వాళ్ళు కూడా ఏంది బయటలో ఉంది వాళ్ళందరూ అంటున్నారు సార్. అట్లా. మీ పేరు ఏం పేరు? చిన్న ఏం పేరు? ఇక్కడనే ఉంటావా? తిన్నావా ఎప్పుడన్నా ఈ బన్ను తినేదాను? చిన్న ఎంతకి ఇస్తారు వీళ్ళు? ఒక్కొక్క బన్ను ఎంతకి ఇస్తారు? 10 రూపాయలు. 10 రూపాయలకు. ఎన్ని ఏళ్ళ నుంచి తింటావు నువ్వు? చిన్నప్పటి నుంచి తింటా ఉంటావు అంతేనా? ఎట్లా ఉంటది? టేస్ట్ ఉంటుందా లేకపోతే తినబుద్ధి కాదా? టేస్ట్ ఉంటుంది. ఉంటుందా? ఎప్పుడైనా ఏమైనా అయిందా వామిటింగ్ అటువంటి ఏమైనా ఎప్పుడైనా అయిందా? ఎప్పుడు కాలేదు. ఏంది మరి చాలా మంది వస్తా ఉన్నారు ఇక్కడికి, మీడియా వాళ్ళు కానీ మిగతా వేరే వేరే వాళ్ళు వచ్చి ఇదంతా కూడా దీంట్లో ఏదో కలుపుతున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది నీకు? ఏం కలపలే సార్. కలపలు ఏం కలపరు. సార్ మా మనమరాలు కూడా తింటారు సార్. మనమరాలు కూడా తింటారు. ఎంతమంది ఇప్పుడు జావేద్ బాయ్ కి ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది పిల్లలు? ఈ పిల్లడికి పిల్లలు లేవు సార్. కానీ నా బిడ్డ పిల్లలకి ఇది చేస్తారు అంతే. తినండి అన్ని అంతే. అంతే సార్, ఏం లేదని. ఇప్పుడు ఇవన్నీ కూడా అయ్యానా? ఇండ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవేనా? ఇవన్నీ అటు కూడా అటు కూడా ఉంటా ఉంటది. ఒకసారి చూపెట్టు ఒకసారి. అది ఒకసారి వాళ్ళు పెట్టేటువంటి విధానం కూడా చూసుకోవచ్చు. చిన్న అంటే ఇప్పుడు కొంత ఎక్కువ పెట్టవచ్చు కానీ కొంత తక్కువనే పెడతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 10 రూపాయలకి అమ్మాలి కాబట్టి కొంత గిట్టుబాటు ధర కావాలి కాబట్టి. నువ్వు కూర్చో. ఒక్కసారి నువ్వు కట్ చేసి ఒక్కసారి పెట్టే ప్రయత్నం చేయి. ఒకసారి వాలిబాయ్ ఒకసారి వాలి ఒకసారి ఎంత మోతాదులో పెడతావు అంతే పెట్టు. దాంట్లో ఎంత పెడతావు నువ్వు కూర్చొని పెట్టు అంతే. టెన్షన్ వద్దు. ఒక్కసారి ఒకసారి నువ్వు తినేసి నేను కూడా తింటాను ఖచ్చితంగా. అన్నకోటి నేను కూడా తింటాను. మీరు అన్న కట్ చేసి. ఎట్లా ఉంది శ్యామ్? చాలా బాగుంది. బాగుందా? అంతేనా? చాలా అంటే చాలా బాగుంది. శ్యామ్ ఏమనిపిస్తుంది? మనం ఏమంటారు అదే ఏమంటారు దూద్ పేడ ఉంటది కదా, దూద్ పేడ టైప్ చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నా లైఫ్ లో ఇటువంటిది లేదా, నిజంగా సీరియస్లీ మదర్ ప్రామిస్ చాలా బాగుంది. చాలు ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తా. మరి ఇది చాలా మంది ఇది చాలా మంది కూడా అంటా ఉన్నారు. ఒక్కసారి వలి నీ చేత్తోంటి దీంట్లో ఇది పెట్టి ఇవ్వండి. ఇది ఏదైతే ఈ కోవా బన్ ఉందో కోవా ఈ బన్ లో పెట్టి ఇవ్వండి, నేను టేస్ట్ చూడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చాలా మంది పొలిటీషియన్స్ ఏదైతే చెప్తున్నారో ఒక్కసారి నేను కూడా టేస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉందో. సో ఎక్స్పైర్ అయిపోయినటువంటి బన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. బన్ను మెత్తగా ఉండకపోతే ఇంకెట్లా ఉంటది? బన్ను ఎప్పుడైనా కూడా మెత్తగానే ఉంటది. సో చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు, దీంట్లో ఏదో పెడుతున్నారు. మరి ఒకసారి చూద్దాం, ఒకసారి టేస్ట్ కూడా ఒకసారి నేను కూడా చేస్తా. సో సూపర్ బాగుంది, నిజంగా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. ఒకసారి కనుక మనం దీన్ని టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా మనం వచ్చి తినాలి అన్నటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. చూసుకోవచ్చు. శ్యామ్ భాయ్ ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఖచ్చితంగా టేస్ట్. కానీ 10 రూపాయలు మాత్రం ఇవ్వాలి. అందరూ 10 రూపాయలు ఇవ్వాల్సిందే. అద్భుతంగా ఉంది సీరియస్లీ. జావేద్ భాయ్ జావేద్ ఓకే జావేద్ భాయ్ మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా అక్కడ ఉన్నారు. సో ఏమనిపించింది మీ దగ్గర? ఇప్పుడు వాళ్ళది ఏమో వీడియో బయటకు వచ్చింది. సో మీరు వీడియో అయితే నాకు పెద్ద చూడలేదు నేను. సో మీ దగ్గరికి కూడా వాళ్ళు వచ్చిల్లా? సో ఏంటిది, ఏ రకమైనటువంటి ప్రశ్నలు వేసింది మీకు? అదే మీ పేరేంటి అడిగినారు. జావేద్ సార్ అన్నాము. ఇట్లా ఎందుకు వచ్చినారు మీరు మా హిందువుల జాతరకి అంటే మేము ఏం లేదు సార్, అమ్మడానికి వచ్చినాం మేము, దాని తప్ప మాకు ఏం తెలియదు సార్, మేము ఎవరికి చెందిన కాదు, మేము వ్యాపారం పొట్టగొట్టుకు వచ్చినాం సార్ అని చెప్పినాము. అంతే సార్.
ఓకే ఇంకేమన్నా మరి అక్కడి నుంచి ఇటువంటి ప్రశ్నలు ఎదురైన తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అన్నారా, లేకపోతే మీ అంతా మీరే భయం ఏమైనా బయటకు వచ్చి? మేము భయం అయి వచ్చేసినాం సార్, అంతే. ఒక రోజు ఉండి కొంచెం డీజిల్కి దానిలోకి అమ్ముకొని వచ్చేసినాం సార్, అంతే సార్. అంతే. ఇంకా ఎట్లా మీ ఆధార్ కార్డులు చూపెట్టండి, మీ ఐడి కార్డులు చూపెట్టండి అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నప్పుడు మరి మేము ఎందుకు చూపెట్టాలన్నటువంటి ప్రశ్న మీ దగ్గర నుంచి ఎందుకు రాలేదు? అంటే మా సెల్ స్విచ్ ఆఫ్ అయింది సార్, నా కాడ ఓటర్ ఐడి తెచ్చి ఫోటో దింపుకుంటాను నేను, ఓటర్ ఐడి సార్ అది ఉండే, ఇది ఇంకా లేని వల్ల మేము అది స్విచ్ ఆఫ్ అయింది, నేను చూపిస్తా అంటే కూడా వాళ్ళు వినలేదు సార్. అంతే సార్. అంటే దీంట్లో ఏదో కలుపుతారు పిల్లలు లేకుండా అన్నటువంటి కొంత చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే చాలా మంది అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరూ కూడా. నిజమేనా ఏంటిది దీంట్లో నిజంగా అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సార్ ఏం జరగదు సార్, మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఊరికి వచ్చి కొంచెం చర్చ చేసుకోండి సార్. లేనిపోని ఒకటి చెప్పి మా మీద ఒకటే చెప్పాకరి సార్. మాకు ఎవరి మీద మాకు ఏమి ఇది లేదు, మాకు అందరూ ఒకటి సమానంగా మేము చూసుకుంటాం. మాకు వ్యాపారం ముఖ్యం, వ్యాపారం పద్ధతిలోనే పోతాం. మేము ఎవరికి ఇది కాదు, మేము పుట్టకొట్టుకు వచ్చినాం సార్. హిందువుల కాడ అని కాదు, ఎవరి దగ్గరైనా అమ్ముకుంటాం సార్. మాకు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినాం సార్, అంతే సార్. మాకు ఎవరి పట్ల మాకు ఇది ఏం లేదు సార్, అంతే. ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తే ఎవరు బతకాలి, ఎంతమంది బతకాలా? మా అమ్మ మా నాన్న సార్, మా అక్క పెళ్లి. సో ఎన్నేళ్ళు అవుతాను మీరు ఈ బిజినెస్ చేయబట్టి? నువ్వు చేయబట్టి? నేను చేయబట్టి 15 సంవత్సరాలు అయింది సార్. 15 సంవత్సరాలు. ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు అంతా కూడా? ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతాం సార్. అమ్ముకుంటా పోతాం సార్, అమ్ముకుంటా వస్తాం. ఏమైనా జాతరలు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుపోతాము, మంది ఎక్కువ వస్తారు కదా, వ్యాపారం బాగా జరుగుతుంది, ఒక 3-4 కలిసి పోతాం, అంతే సార్. అదే హిందూ దేవతల పండుగల కాడ ఎప్పుడన్నా మీరు ఏమైనా అమ్మడం జరిగింది? చిన్న చిన్న జాతరలు అవుతా ఉంటాయి. సో ఇక్కడ ఆంధ్రాలో అవుతాయి, తెలంగాణలో కూడా అవుతా ఉంటాయి కాబట్టి. శివరాత్రికి పోతాం సార్. శివరాత్రి కూడా పోతారు? మాకు దగ్గరనే కదా సార్, అంత దూరం పోయినాం. శివరాత్రి శ్రీశైలం ఎందుకు పోతాం సార్? శ్రీశైలం కూడా అమ్ముతారు మీరు? శ్రీశైలం అయినా మిస్సమా అయినా యాడైనా మేము పోతాం. మొన్న కడపలో జరిగింది, ఆడ అమ్మినాం సార్. మేము హిందువులనే కాడ కాదు, ముస్లిం కాడ, మాకు వ్యాపారం కోసం పోతాం సార్, అంతే. ఎవరు తింటారని కాదు సార్, మాకు అందరూ ఒకటే, అందరు డబ్బులు ఇస్తారు, అందరు తింటారు, అందరు తింటేనే మాకు నడుస్తుంది అట్లా. ఎక్కువ మంది కూడా చాలా ఇష్టపడుతూ తినేటువంటి వాళ్ళు, అంటే హిందువులు ముస్లింలు అందరూ కూడా దీన్ని బాగానే ఇష్టపడతారు. ఇష్టమే పడతారు సార్. ఏమంటారు దీన్ని చేస్తూ చూసిన తర్వాత, తిన్న తర్వాత ఏమన్నా మీకు దగ్గర అంటే బాగుంది ఎక్కడ చేస్తారు చెప్పినారు సార్. ఎవరైనా ఒకరిద్దరి దగ్గర ఎప్పుడైనా మీరు ఏంటిది మీ క్యాస్ట్ ఏంటిది, ఇది అమ్ముతున్నారు కదా, మీ క్యాస్ట్ ఏంటిది అన్నటువంటి అటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఉత్పన్నమైన మీ దగ్గర ఎవరైనా అటువంటి క్వశ్చన్స్ రేజ్ చేసింది ఎప్పుడైనా? అట్లా ఏం లేదు సార్, వీళ్ళే చేసినారు సార్, మాకు ఎప్పుడు ఫేస్ చేయలే. ఇప్పుడు మాకు కొంచెం ఎట్లా మాట్లాడారో కూడా అర్థం కాదు సార్, అట్లా. ఇప్పుడు అంతా కూడా చూస్తా ఉంటాయి ఎపిసోడ్ అంతా కూడా. సో ఏంది కావాలని చెప్పేసి ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడిన అనుకోవచ్చా, లేకపోయినట్టు ఉంటే ఎందుకోసం చేసిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అది వాళ్ళకే తెలియాలి సార్, మాకేం తెలియదు సార్. మేము వ్యాపారం కొరకే పోయినాం, మాకు ఎవరికి పట్ల మాకు ఏం ఇది లేదు, అంతే సార్. ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీ పైన ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేసిందో, వీళ్ళంతా కూడా వేరే సంస్థలతో, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కొంత పక్కన, మరో పక్కన వీళ్ళు పిల్లలు కాకుండా దీంట్లో ఏదో పెట్టి అమ్ముతున్నారు అన్నటువంటి విమర్శల పాలైనటువంటి మీకు సో ఏమని కోరుకుంటా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా సారీ కావాలి అని, లేకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారా, లేకపోయినట్టు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా సార్ మాకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బాగా సపోర్ట్ చేసినారు సార్, వాళ్ళందరికీ థ్యాంక్స్ సార్. వాళ్ళు చేసినందుకు మాకు సారీ లేదు సార్, మాకు వ్యాపారం జరిగితే చాలు సార్, మాకు అంతే సార్. మాకు ఏమి వద్దు, మాకు ఏమి వ్యాపారం ఉంటే చాలు సార్. మాకు వాళ్ళు అస్సలు ఏం అవసరం లేదు సార్, మాకు వ్యాపారం ఉంటే చాలు సార్. ఏదో వాళ్ళు చేసినారు తప్పు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇంకా అంతే, ఆడి వరకు అయిపోయా సార్. మాకు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలు బాగా సపోర్ట్ చేసినారు, అందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నారా లోకేష్ గారు, నాగబాబు గారు, మరి ఫారూక్ భాయ్ శుక్లే గారు, అందరు థ్యాంక్స్ సార్. అంటే ఇంత జరిగినప్పుడు కూడా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు క్షమాపణ వద్దని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? క్షమాపణ చెప్తే ఏమైతే సార్, అంతే. ఇప్పుడు చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే కదా సార్. ప్రజలు చెప్పినారు కదా సార్. అంటే ఏమన్నా ఉన్నదా నీకు? మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలు అడిగినటువంటి జర్నలిస్టులే గానీ మిగతా వాళ్ళ పట్ల ఏమన్నా కోపంగా ఉన్నదా మీకు? అట్లేం లేదు సార్, లేదు సార్. ఎందుకు ఈ రోజు అంటే ఇన్ని విమర్శల పాలైన్లు ఇంత రోడ్డు మీదకి వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా వాళ్ళ పైన ఎందుకు అంత సానుభూతి అని కాదు సార్, వాళ్ళ పని ఏమైనా ఇప్పుడు చేయకపోతే చేయలే అంటారు, చేస్తే చేసినారు అంటే చేసినారు. వాళ్ళు కొంచెం పద్ధతిగా చేస్తుంటే మాకు బాగుంటుండే, వాళ్ళకి బాగుంటుండే, అందరికి బాగుంటుండే, అట్లా. అంతే సార్, అంతే సార్. ప్రజా సంబంధించిన సంఘాలు కావచ్చు, పొలిటీషియన్స్, లీడర్లు ఎవరెవరు స్పందించిండ్రు? వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనో, లేకపోయినట్టు మేము ఓ రకంగా సాయం చేస్తామన్నటువంటి అక్కడి నుంచి ఏమైనా హామీ లభించింది? చెప్పినారు సార్, నాగబాబు గారు చెప్పినారు సార్, లోకేష్ గారు ట్రీట్ చేసినారు, అందరు ట్రీట్ చేసినారు సార్. పోతాను సార్, లేట్ అయింది. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఇంకేమన్నా మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మాకు క్షమాపణ ఏం వద్దు,
వాళ్ళు తల్లి పిల్లలకు ఉండని మేము తల్లి పిల్లలకు ఎవరు ఏం లేదు మాకు. మేము కూలి కోసం వచ్చాం, కూలి కోసం వ్యాపారం చేస్తున్నాం అంతేగాని అందరూ చల్లగా ఉండాలా అదే మనస్ఫూర్తిగా అంటున్నాం. ఉండేమాట మళ్ళా వీళ్ళు అన్నతమ్ముల లెక్క, మేము మీకు అన్నతమ్ముల లెక్కనే. మంచితనం కావాలా మాకు, కడుపు జరుపుతే సార్. మీరు అన్నమే తింటాం, మేము అన్నాం మేము కూడా తింటాం. మీరేం మాదిలే మీరు హిందువా అని కవ్వ అమ్మడం లేదు, మీరు ముస్లిమా అని కవ్వ వేయడం లేదు. మేము మీరు హిందువా అని కవ్వ వేయడం లేదు, మీరు ముస్లిమా అని కవ్వ వేయడం లేదు. మా వ్యాపారం మా పుట్ట కోసమే వ్యాపారం చేస్తాము. యా ఉరుసులో అయినా యా జాతిలో అయినా మా ఇష్టమాలను కూడా వ్యాపారం చేస్తాము. అంతేకాని ఎవ్వరికి ఏం లే. మీరు మాకు క్షమాపణ వద్దు, ఏం అవసరం వద్దు, మాకు వద్దే వద్దు సార్. మా కడుపులు జరుగుతే సార్ అంతే అంతే ఉన్నమాట. మళ్ళా మాకు అవసరమా క్షమాపణ? బీదోళ్ళం మేము అంతే. సో అంటే ఇప్పుడు రాష్ట్రం చివరిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానీ, ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఆడికి వచ్చి బిజినెస్ కోసం వచ్చినావు అక్కడికి. సో దాని తర్వాత మీది కర్నూలు, ఇక్కడ సంబంధించినటువంటి వెలుగోటు. సో ఏం చెప్పదలుచుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు, మీకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బాగా చేస్తున్నారు సార్ అందరూ. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మాకు సపోర్ట్ ఉన్నారు సార్ అందరూ సార్. ఉన్నట్టుగా కనబడ్డదా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ నీకు సపోర్ట్ చేస్తూ ఫోన్ చేస్తూ మందలించుకుంటూ అయ్యో అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నటువంటి వాళ్ళ మద్దతు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ధైర్యంగా ఉండని అడుగుతున్నారు సార్ నాకు అందరూ. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి సారు, అన్న, తమ్ముడు అని అడుగుతాం సార్ అందరూ. మరి సార్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మాకి ధైర్యంగా ఉండని అడుగుతున్నారు సార్ అందరూ సార్. మేము హిందూ ముస్లిం లెక్క భాయ్ లెక్క ఉంటాం సార్ మేము. ఓకే ఓకే సరే రైట్. సో ఎక్కడ కూడా ఆధారపడకు. సో ఎప్పుడున్నా కానీ న్యాయమే గెలుస్తుంది. సో కొంతమంది కొంత రకమైనటువంటి అబండాలు వేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ధైర్యం చేయడం, ఎందుకంటే నువ్వు చేసేటువంటి వ్యాపారంలో నిజాయితీ ఉంది అని చాలా మంది ప్రజలు అదే భావించారు కాబట్టి నీకు అంత పెద్ద మద్దతు ఉంది. అంతే కదా, కేవలం నువ్వు ఈ బ్రెడ్ ద్వారా నువ్వు కోట్లు సంపాదించింది ఏం లేదు. నీ ఇల్లు చూస్తేనే అర్థమైపోతా ఉన్నది. సో నీ పరిస్థితి చూస్తే, నీ అమాయకత్వం చూస్తేనే మాకు అర్థమైపోతా ఉన్నది. నువ్వు ఎంత జెన్యున్ గా బిజినెస్ చేస్తావు అన్నటువంటిది మాకు కూడా అర్థమైపోతా ఉంది. కాబట్టి మిమ్మల్ని చూసినటువంటి ఆ క్షణం ప్రతి ఒక్క గుండెను కూడా తాకింది. మీరు చూసేటువంటి ఆ అమాయక చూపు కావచ్చు, మీరు తడబాటు మాట కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత రియల్ గా అందరికీ కూడా గుడ్ల నుంచి నీళ్ళు వచ్చినటువంటి సంఘటన కనబడ్డది. సార్ ఎక్కడ కూడా ధైర్యం చేయకు. సో మీ పక్షాన తెలంగాణ ప్రజలే కాదు, యావత్ హిందువులు సైతం కూడా మీ పక్షాన ఉన్నారు. ఎందుకంటే మీరు చేసింది జెన్యూన్ అని చెప్పి. ఓకే రైట్ ఓకే. ఇది వలితోంటి. సో వలికి ఏదైతే మేడారం జాతరలో జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండించుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున కూడా భారీ సంఖ్యలో చాలా మంది మద్దతు పలకడానికి వస్తా ఉన్నారు. సో ఆయనకు మద్దతు పలకడమే కాకుండా నీకు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఒకసారి చూసుకోవచ్చు. పబ్లిక్ సైతం కూడా రావడం జరిగింది. కేవలం ఇక్కడ కర్నూలే కాదు, ఇక్కడ అనంతపురం కావచ్చు, ఇక్కడ పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఆంధ్ర సంబంధించినటువంటి జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి కూడా చాలా మంది ఆయనకు మద్దతు పలకడం జరుగుతా ఉన్నది. సో చూసుకోవచ్చు, ఇక్కడ అంతా కూడా వీళ్ళంతా కూడా కనబడతా ఉన్నారు, వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. సో శ్యామ్ ఉన్నాడు. శ్యామ్ సరే ఒకసారి ఆ బన్ను కూడా టేస్ట్ చేసి సో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళతో కూడా అడ్వకేట్లు ఉన్నారు, వీళ్ళ ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఒకసారి ఉన్నారు. సో ఏంటిది ఈ సంఘటన చూసిన తర్వాత మన తెలంగాణ, సో నాది కూడా తెలంగాణలో మేడారం జాతరలు, ఎందుకంటే గిరిజన జాతరగా గిరిజన తల్లులుగా భావిస్తున్నటువంటి మన జాతరలో జరిగినటువంటి ఒక వ్యవహారం ఇదంతా కూడా. సో దీన్ని అంతా కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తా ఉంది, ఎట్లా స్పందిస్తారు? ముందుగా మన తొలిగి వెలుగు అన్నా సైలెంట్ గా మన తొలిగి వెలుగు ఛానల్ వేదికగా ప్రపంచం మొత్తం చూడాల్సినటువంటి సత్యం. ఈయనేం తీవ్రవాది కాదు, ఈయనేం పక్క దేశమోడు కాదు, ఈయనేం తెలుగు రానోడు కాదు. మార్వాడోళ్ళు నకిలీ దందా చేస్తుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తెలుగు రాకుండా అమ్మ నా బూతులు తిట్టారు. ఎంత అమాయకంగా ఫేస్ పెట్టి పెళ్ళాం పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, దూర ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం వనదేవతల దగ్గర జాతర దగ్గర 10 రూపాయల కోవా అమ్ముకునేటువంటి వ్యక్తిని చుట్టుముట్టి థ్రెటన్ చేస్తే చెమటలు గారితే తప్పు చేసినట్ట అండి? భయభ్రాంతులకు గురి చేస్తే ఆయన గురైనప్పుడు ఆయన తప్పు చేసినట్ట? దీంట్లో ఏదో కలిపి మగవాళ్ళకైతే ఏంటిది పిల్లలు పుట్టకుండా ఏదో చేస్తున్నారు, ఆడవాళ్ళకైతే గర్భసంచి చేయొచ్చా? ఎన్ని కోట్లు సంపాదించాడు మరి చేసి? ఎవరున్నారు ఆయన వెనకాల? కేవలం పర్టిక్యులర్ పలాని ముస్లిం పేరై ఉంటే కథం వాళ్ళు దేశద్రోహులు, పలాని క్రైస్తవ పేరుంటే కథం వాళ్ళు పలాని దేశద్రోహులు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతకాలని చెప్పాలి కదా. ఎవరున్నారు మీ వెనకాల? ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? సమ్మక్క సారక్క జాతరకు మీకేం సంబంధం? సమ్మక్క సారక్క జాతర వనదేవతల జాతర. ఆడ కోన్ని కోసుకుంటారు, కళ్ళు శాఖ పోసుకుంటారు. మా కల్చర్ కదా,
మా సంస్కృతి కదా. దాన్ని పాడు చేయడానికి కొన్ని శక్తులు ఈరోజు కుట్రలో భాగంగా వలి మీద చేసినటువంటి దాడి. కానీ వాళ్ళ కుట్రలు ఫలించలే, ప్రజలంతా తిప్పికొట్టారు. మేము 450 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత దూరం వచ్చాం. మనం మన ఛానల్ వేదిక కూడా చాలా డిబేట్ చేశాం. ఎందుకు వచ్చాం? ఆయన పాపం ఏమంటారు, థ్రెటన్ అంటే కూడా పదం కూడా తెలియదండి ఆయనకని. మీరే ఏమైనా చదువుకున్నావు? నేను చదువు సార్, నాకేం రాదు సార్. అమాయకుడు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తే ఆధార్ కార్డు తీసుకొని రావాలా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తే ఆధార్ కార్డు తీసుకొని రావాలా? రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు జేబులో పెట్టుకుని తిరుగుతారా? ఆయన తెలుగు రానోడు కాదు కదా. నిజంగా తీవ్రవాదుల సంస్థలే సంఘాలే కనుక ఈ రాష్ట్రంలో ఉంటే, ఈ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం ఉన్నది? మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. అలాంటి విమర్శలు కూడా వస్తాయి ప్రజల నుంచి. కాబట్టి ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకో తప్పును చేసేటువంటి ప్రయత్నం చేయకండి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా సరే సర్వమత ప్రజలు సామరస్యంగా బతికుండాలని చెప్పాలి. వాళ్ళంత భయానికి గురయ్యారు. ఆ తల్లికి ఏమైనా అయి ఉంటే, మన జాతర దగ్గర అవమానం జరిగింది. మన జాతరకు చెడ్డ పేరు కదా, ప్రపంచం మొత్తం చూస్తే మన జాతర 3 కోట్ల మంది జనాలు వచ్చారే, అక్కడ ఎవరికైనా ఇంత ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. ఏదో నిషేధించినటువంటి సంస్థ అని అంటా ఉన్నారు. నిషేధించినటువంటి సంస్థకు ఆయనకేం సంబంధం? నిషేధించినటువంటి సంస్థకు ఆయనకేం సంబంధం? ఆయనకు తెలియదు. ఎవరో ముస్లిం సంఘం వచ్చింది, ఓ ముస్లిం సంఘం వచ్చి మీకు అండగా నిలబడతామని నిలబడదు. దానికి తనకేం తెలుసు? తెలియదు కదా. రేపు పొద్దున హిందూ సంఘాలు కూడా వచ్చినాయి. నాగబాబు గారు కూడా కలిశారు. ఆయన పేరేం పేరు, నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయి కూడా కలిశాడు. రాజకీయాలకు ఖచ్చితంగా తనకు అండగా నిలబడాల్సింది పోయి తన వెనకాల ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయని ఇంకా మీరు తప్పు చేసి మీ దగ్గర ఇప్పుడు వీళ్ళ దగ్గర బన్ను కొనుక్కొని ఇప్పుడు వీళ్ళ దగ్గర బన్ను కొనుక్కొని తిన్నటువంటి మగవాళ్ళు హిందువులుండి పిల్లలైన వాళ్ళు లేరా? ఈ ఊర్లో చాలా మందిని అడిగాం కదా. మరి వాళ్ళకి ఎలా పిల్లలు పుట్టారు? ఎలా పుట్టారు బ్రదర్? హిందువులకు ఎప్పుడు అమ్మలేదు ఆయన? కొనుక్కోండి, నేను హిందువునే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. కాబట్టి ఇది కుట్రలో భాగం. తన పైన చేసినటువంటి దాడి అది ఏమంటారు, తెలంగాణ జాతరలో తెలంగాణను అవమానించడానికి, తెలంగాణను కించపరచడానికి ఒక ముస్లిం వ్యక్తి మీద తుపాకీ పెట్టి ఎవరినో కాల్చాలి, ఏ పార్టీకో ప్రయోజనం చేయాలని అనుకున్నారు. వాళ్ళ అన్ని మొత్తం ఏమంటారు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రజలు మొత్తం బట్ట బయలు చేశారు. మేము రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాము. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీలో ఉంటారు. మాకు ఎజెండాలు ఉంటాయి రాజకీయ పార్టీలో ఉన్నకు. ఆయనకి ఏం ఎజెండాలు ఉంటాయండి? ఆయన ఏదైనా పార్టీలో ఉన్నాడా? ఏదైనా ప్రజా సంఘంలో ఉన్నాడా? లేదు కదా. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం. కాబట్టి మేమేం చెప్తున్నాం, అలీ ఎడుకూచో, బయట కూర్చో. ఒక అన్న సమ్మక్క సారక్క దగ్గర జరిగింది కాబట్టి, అలీ సమ్మక్క సారక్కలు అంటే వనదేవతలు. మా సమ్మక్క సారక్కల దగ్గర కులం, మతం, ప్రాంతం ఏముండదు. మొన్న న్యూజిలాండ్ నుంచి ఒక తెగ వచ్చింది. వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి ఆ తల్లికి దండం పెట్టుకొని పోయారు. అంటూ ముట్టు అటువంటిది ఏముండదండి అక్కడ. ఎవరైనా రావచ్చు, ఎవరైనా మొక్కొచ్చు, ఎవరైనా దండం పెట్టుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు అదే సమ్మక్క సారక్కల పేరు మీద ఓ పెద్ద హైదరాబాద్ కేంద్రంగా సమ్మక్క సారక్కల అలీ బన్ షాప్ అని పెట్టుకుంటే గనక నీకు కొంత డబ్బు సహాయం చేసి అన్న నీకు ఏమంటారు అది పెట్టిస్తా అని చెప్పాడు. వైపీఎస్ అని రియాల్టర్ వ్యాపారస్తుడు ఉంటాడు కదా, దయాగుణం కలిగినటువంటి వ్యక్తి పెట్టిస్తా అన్నాడు. ఆయనకి ఫోన్ చేద్దాం. అలా పెట్టుకోవడానికి నీకు ఏమైనా ఇది ఉన్నదా? పెట్టుకుంటావా? పెద్ద షాప్ పెట్టుకుంటావా? ఇక్కడే పెట్టుకుంటావా పని? సమ్మక్క సారక్కల పేరు మీద అలా పెట్టుకుంటే గనక పెట్టించడానికి కూడా వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. కాబట్టి నువ్వేమైనా ఫీల్ అయినావా? మా దగ్గర తెలంగాణలో సమ్మక్క సారక్క దగ్గర నీకు ఇలాంటి అవమానం జరిగింది కదా, తెలంగాణ వాళ్ళు అందరూ అలా ఉంటారు, లేకపోతే అక్కడ తెలంగాణ ప్రాంతానికి వెళ్తే నాకు భయం అవుతుంది అనే భయం నీకేమైనా ఉందా? మళ్ళీ వస్తావా మా జాతరకు నెక్స్ట్ ఇయర్? వస్తా సార్, వస్తా సార్. వస్తావా? తెలుగు రాష్ట్రం అందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం సార్. మా జాతర మళ్ళీ అమ్మడానికి వస్తా సార్. మా జాతర మీద గానీ అక్కడ జరిగినటువంటి మా తెలంగాణ ప్రజల మీద గానీ నీకు ఎటువంటి కోపం లేదు? లేదు సార్, వ్యాపారం జరుగుతుంది సార్. సార్ మనకి మా సమ్మక్క సారక్కని చల్లగా దీవించింది కదా నిన్నైతే. సార్ వ్యాపారం జరుగుతుంది సార్. సార్ నాకు అల్లా దీవెన మాకుండాలి, మా సమ్మక్క సారక్కల దీవెన నీకుండాలి. ఓకేనా అమ్మా? మాట్లాడిస్తా, నేను కూడా మాట్లాడిస్తా. కాబట్టి సమ్మక్క సారక్కలు తనను ఆశీర్వదించి, సమ్మక్క సారక్కలు వనదేవతలు తనను ఆశీర్వదించి తెలంగాణ ప్రజలే కాదు ఆ సమ్మక్క సారక్క దగ్గరికి వస్తే ఏమైంది? కుట్రలు కుతంత్రాలు బట్టబయలై మత సామరస్యం పరిడి వెళ్ళింది. కాబట్టి అందుకు నిర్వచనమే మన ఆలి. సమ్మక్క సారక్కల ఆశీర్వాదం ఉన్నది, సమ్మక్క సారక్క ఆయన దగ్గర నన్ను పంపించింది. కాబట్టి వీళ్ళ కుట్రలన్నీ బయట బయలుండే. మేమందరం ఇంతమంది కూడా శ్యామ్ కూడా అడిగాను, నేను కూడా అడుగుతాను. మళ్ళీ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతర, సో మళ్ళీ ఒకసారి రావడానికి మీరు సిద్ధమే కదా అక్కడికి? బాగా జరిగితే నేను వస్తా సార్. నేను తెలుగు రాష్ట్ర వాళ్ళు సపోర్ట్ చేస్తాను సార్ నాకు.
భయం అయితే ఏం లేదు. భయం లేదు సార్ నాకు లేదు సార్ వ్యాపారం జరగానే కొరుకుతాను సార్ నేను మళ్ళీ రావాలి నువ్వు మా జాతరకు. బాగానే జరిగిందా మీరు అమ్మినటువంటి 3-4 రోజుల పాటు జాతరలో గిరాకీ బాగానే అయిందా? మీకు వ్యాపారం బాగానే జరిగిందా? జరిగింది కానీ సార్ ఇలా జరిగింది కదా సార్ మాకి లేకపోతే ఇంకా రోడ్లో అమ్మను సార్ ఇంకా 2 రోజులు అమ్మని కోరుకున్నా సార్ నేను. మీరు అడ్వకేట్ మీరు ఒకసారి అక్కడైతే మాట్లాడండి వాళ్ళతో మాట్లాడండి. మళ్ళీరా ఓకే మీరు ఒకసారి కూర్చో. లేదు ఒక్కసారి కాదు. ఫోన్ ఒక్క నిమిషం. ఓకే భయ్యా. అన్నా నమస్తే అన్న. ఇప్పుడు వైపీఎస్ యాకూబ్ పాషా అని రియాల్టర్ అన్న. ఇప్పుడు మీరు అన్నారు కదా తమ్ముడు అక్కడికి వెళ్ళిన తర్వాత వలితో నేను మాట్లాడతాను, చిన్న వ్యాపారం పెట్టిస్తాను అదే దేవతల పేరు మీద. మీరు లైవ్ లో ఉన్నారన్నా, ఒకసారి మాట్లాడండి. మీరు అంటే మీరు ఒకసారి హలో అస్సలాము సార్. वालेकुम सलाम वली भाई, अच्छे हैं? अच्छे है सर. तुम अच्छे रहना, अल्लाह की दुआ से और सम्मा का सारे कल दया से तुम बहुत अच्छे रहना. तुम्हारे को जो हुआ మీకు జరిగినటువంటిది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్ర సమాజం ఎవరైతే మనం అన్నదమ్ముల లెక్క హిందూ ముస్లిం బాయి లెక్క బతుకుతున్నాం. నేను కూడా ఒక చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చి అలా హైదరాబాద్ లో స్థిరపడి ఒక వ్యాపారం చేసుకుంటున్నాను. ఈ తెలంగాణ ఈ ఇండియా అనేది సెక్యులర్ దేశం, అందరు బతుకోవచ్చు, అందరికి రైట్స్ ఉంటాయి. మీకు జరిగినటువంటి అన్యాయానికి 2 తెలుగు రాష్ట్రాలు ముక్తఖండంతో మన సహోదరులైనటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కంటే కూడా హిందువులే బాగా బాధపడ్డారు ఈ విషయంలో. దానికి మా హిందూ సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు సలాములు తెలుపుతున్నాను. స్పెషల్లీ మీ వెంట అంతా తెలుగు సమాజం అంతా మీ వెంట ఉంది. మీరు ఒకవేళ కోరుకుంటే నా సొంత ఖర్చులతో అదే సమ్మక్క సారక్క తల్లి పేరు పెట్టి సమ్మక్క సారక్క మీ పాలకోవా బన్ ప్రొప్రైటర్ వలీబాయ్ పేరు మీద నేను హైదరాబాద్ లో షాప్ ఓపెన్ చేయడానికి రెడీ. నా సొంత ఖర్చులతో మీకు ఎంత ఇన్వెస్ట్ అయినా చేసి అదే సమ్మక్క సారాలక్క పేరు మీద. మేము కూడా చిన్నప్పుడు సమ్మక్క సారాలమ్మ దగ్గరికి పోయిన వాళ్ళే. అందరికి మంచి దేవత ఆమె. యాకూబ్ పాషా అన్న. ఇప్పుడు తనకు అంటే తను ఏమంటున్నాడు అంటే అన్న అక్కడ కాకుండా ఈ ఊర్లో ఇప్పుడు ఇదే ఊరు వెలుగోడులో గనక ఈయన సమ్మక్క సారక్కల పేరు మీద కోవా బన్ షాప్ పెట్టుకుంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పాన్ ఇండియా కంపెనీ లాగా ఇది వ్యాప్తి చెందితే హిందూ ముస్లిం మత సామరస్యం పర్యట వెళ్తుంది. మన తెలంగాణ బిడ్డలుగా మన సమ్మక్క సారక్క ప్రచారం అవుతుంది. మన అలీబాయి డెమోక్రసీని కాపాడినటువంటి వ్యక్తిగా, హిందువులు ముస్లింలు కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ పోయి కలిసి తిన్నట్టు ఇక్కడ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న ఒక ఇన్వెస్ట్ చేయడం అంటే ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఊర్లోనే ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆయనకు ఒక షాప్ ఏర్పాటు చేయడానికి నా సొంత ఖర్చులతో నేను రెడీ. అదే షాపును మా తమ్ముడు మా చిన్న తమ్ముడు తెలంగాణ షాప్ చేతుల మీదుగా ఓపెన్ చేపిస్తా. థ్యాంక్ యూ ఫైనల్ సార్ రఖో సార్ వలీ భాయ్ తుమారే షాప్ మీకు ఎక్కడైతే షాప్ మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ మీరు చేసుకోండి. వలీ భాయ్ షాప్స్ తెలంగాణ ఆంధ్రాలో బ్రాంచెస్ కి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎంత ఖర్చుతో కూడినటువంటి షాప్ పెట్టిస్తారన్న అది కూడా చెప్పండి. అంటే వ్యూవర్స్ చూస్తా ఉంటారు కదా మీ అంచనా ప్రకారం. ఇప్పుడు ఆయనకి ఎంత కంఫర్ట్ జోన్ లో ఉందో అంతవరకు నేను పెట్టికెళ్ళడానికి రెడీగా ఉన్నా. లక్షలలో అయినా సరే. ఓకే సూపర్. థ్యాంక్ యూ అన్న. సరే సార్ మంచిది సార్. మీరు మీ పిల్లలు మంచి సుఖంగా ఉండాలి. ఓకే సార్. సరే సార్. ఓకే సార్. రైట్. ఆయన పేరు కూడా యాకూబ్ పాషా కదా, యాకూబ్ పాషా. సో ఒక పక్కన యాకూబ్ పాషా రియాల్టర్, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రియాల్టర్. సో మహబూబాద్ జిల్లాకు సంబంధించిన యాకూబ్ పాషా సైతం ఆయనకు షాప్ పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఇక్కడ వాళ్ళ వెలుగోడు వాళ్ళ మండల కేంద్రమైనా పర్లేదు, హైదరాబాద్ లో పెట్టుకున్న పర్వాలేదు, ఎక్కడ పెట్టుకున్నప్పుడు కూడా పర్వాలేదు, నీ ఖర్చులతో భరించి నేను సమ్మక్క సారలమ్మ కోవా బన్ అన్నటువంటి పేరు మీద నేను షాప్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. చాలా బిజీ టైము, చాలా మంది వాళ్ళు కూడా ఫోన్ చేస్తా ఉన్నారు. పొలిటీషియన్స్ అయితే కూడా ఆయనకు మద్దతు పలుకుతాను. పార్టీలు వేరైనప్పుడు కూడా, పార్టీలు రకరకాలైనటువంటి పార్టీలు అయినప్పుడు కూడా ఒక ముస్లిం వ్యక్తికి జరిగినటువంటి తీరు పట్ల అన్ని పార్టీల నాయకులు సైతం కూడా స్పందించడం జరిగింది. తనకు జరిగినటువంటిది అన్యాయం అని చెప్పేసి కూడా ఖండిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో హిందూ పార్టీలు సైతం కూడా ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలకి, ఆయన చేసినటువంటి బిజినెస్ కి మనం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.